మీ మన డిస్కషన్ సాగిద్దాము. అయితే లైన్లో ఇంకొక ఎక్స్ ప్రెసిడెంట్ బసిరెడ్డి గారు లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే బసిరెడ్డి గారు. నమస్కారం సుబ్బారావు గారు. ఏంటి సార్, ఏంటి ఫిలిం ఛాంబర్ ఇష్యూ ఏంటి? మీరు ఎక్స్ ప్రెసిడెంట్ ఏంటి? ప్రస్తుతం కమిటీ కాల పరిమితి అయిపోయింది, అయినా కూడా ఎలక్షన్స్ జరగటం లేదు, ఇమీడియట్గా జరపాలి అనేది ప్రస్తుతం అశోక్ కుమార్ గారు ఇప్పుడు ఉన్న కమిటీ, అంటే కాలపరిమితి ముగిసిన కమిటీలో ఆయన వైస్ ప్రెసిడెంట్, ఆయనే ఇప్పుడు పోరాటం చేస్తున్నాడు. మరి ఇంతకు ముందు ఉన్న మీ ఎక్సెప్షియల్ అందరూ మీ మాట ఏంటి అసలు? సార్ అది ఏంటంటే సార్, ఆడ వాస్తవం చెప్పాలంటే ఒకరిద్దరు దరిద్రులు ఉన్నారు సార్. వాళ్ళు అక్కడ కూర్చొని పాలన చేయాలి, దాని నుంచి వాళ్ళకి ఏం లాభాలు వస్తున్నాయో నాకు తెలియదు, కానీ వాళ్ళ జీవితం అంతా అక్కడనే నడుస్తుంది సార్. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి మీద నడుస్తలేదు సార్ నా అభిప్రాయంలో. సో ఇకపోతే అశోక్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వైస్ ప్రెసిడెంట్, ఇంతకు ముందు సెక్రటరీ కూడా ఉన్నాడు, అప్పుడు నేను ఈసీ మెంబర్ కూడా ఉన్నాడు. ఆయన 100% ఏది న్యాయము ఏది అన్యాయము అని దాన్ని ఆయన సరిగ్గా తూచి ఏంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు సార్. అలాంటి వాళ్ళను కూడా అడుగుతుంటే కానకుండా ఉంది సార్ ఈరోజు. ఎందుకొరకు అనేది, మీరు ఏబిఎన్ చాలా పెద్ద వ్యవస్థ సంస్థ, మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి సార్, చేసి వాస్తవాలు బయటకు తీసుకురావాలి సార్. వాళ్ళు ఉన్న దినాలు ఇలాగే దరిద్రము అంటే ఇక్కడ నడుస్తుంటారు సార్. కాదు సార్, ఇప్పుడు వ్యక్తుల మీద నడిచేది కాదు కదా, ఒక సంస్థ అనేది ఇండస్ట్రీకి సంబంధించి ఒక సుప్రీం బాడీ, అది 100%. మరి ఆ సుప్రీం బాడీకి ప్రజాస్వామ్యయుద్ధంగానే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యం ప్రకారమే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దాని ప్రకారమే ఎన్నికలు కన్సర్న్ మెంబర్స్ అందరినీ ఎన్నుకుంటున్నారు. కరెక్ట్. మనం ఫలానా వ్యక్తులు ఉన్నారని మనం పాయింట్అవుట్ చేయటం ఎంతవరకు కరెక్ట్? నో 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 అదేంటంటే సార్, ఇప్పుడు ఎలక్షన్ పోస్ట్పోన్ చేసేసేస్తే అది ఈసీలో అప్రూవ్ అయింది అని చెప్పని అన్నారు. మీరు అందుకొరకే కదా సార్ మేము వేడుకుంటున్నది ఏంటంటే, అది మీరు సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయండి. అదే ఈసీలో అప్రూవ్ అయింది అని చెప్పని అంటారు. ఆ ఈసీలో ఉన్న ఎంతో మంది మెంబర్లు మమ్మల్ని ఓటు అడగలేదు, మమ్మల్ని హ్యాండ్ రైజ్ చేయమనలేదు, ఓటు అడగలేదు. అడగకుండా ఒకరిద్దరు ఎవరైతే ఆ విధవలు ఉన్నారో మాట్లాడే వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సార్. అంటే ఓకే అయిపోయింది అని ముందుకు తీసుకెళ్తున్నారు. దట్ ఈస్ అన్ఫార్చునేట్, దట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. మీరు ఇన్వెస్టిగేట్ చేయండి సార్. మీకు 48 ఈసీ మెంబర్స్ ఉన్నారు. ఓకే, 48 మెంబర్స్ సార్. మీది పెద్ద వ్యవస్థ, పెద్ద సంస్థ సార్. మీరు ఎన్ని అంటే బ్రహ్మాండమైన ఇన్వెస్టిగేషన్స్ చేసినారు మీరు ఇంతకు మొదలు. ఇది నథింగ్. మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, మీకు తెలుస్తుంది కదా ఏమైతుంది అనేది. ఓకే, అంటే ఒక ఎక్స్ అఫిషియో సభ్యుడిగా మీరు ఏమంటే అసలు మీ వెర్షన్ ఏంటి సార్? అసలు ఇప్పుడు దాదాపు 3 నెలల్లో 4 నెలలు అవుతుంది ఎలక్షన్ పీరియడ్ వచ్చి, ఇప్పటివరకు జనరల్ మీటింగ్ కూడా జరగలేదు. రేపు జరగాల్సిన జనరల్ మీటింగ్ కూడా డ్యూ టు ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎన్నికలు జరుగుతున్న కారణంగా దాన్ని కూడా పోస్ట్పోన్ చేశారు. అసలు మీ డిమాండ్ ఏంటి? వెరీ సింపుల్ సార్, వెరీ వెరీ సింపుల్. యాజ్ పర్ ద బైలాస్, కండక్ట్ యువర్ ఎలక్షన్స్ యాజ్ పర్ ద డెడ్ లైన్ టైం. ఇది నేను ప్రెసిడెంట్ కాక మొదలు కూడా ఇలాగే కోవిడ్ పేరు మీద ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు సార్. ఆ 2-3 మహానుభావులే. ఓకే, సో జరుగుతూనే ఉంది. ఓకే, సో మీ దీని ప్రకారం ఇమీడియట్గా ఎలక్షన్ జరపాలి, అదే న్యాయం, అంతే కదా? అబ్సల్యూట్లీ. వాళ్ళని గెలిచి రమ్మని చెప్పండి సార్. వాళ్ళు మళ్ళీ ఎలాగూ గెలుస్తారు, వాళ్ళు చేసే పనులకు వాళ్ళు ఎలాగూ గెలుస్తారు. కానీ ఒక బైలాస్ అని ఉన్నప్పుడు దాన్ని పాటించాలని నేను కోరుకుంటాను సార్, అంతే, అంతకన్నా ఎక్కువ ఏం లేదు.
ఓకే ఈ సంస్థ కూడా ఇలా విడిపోతే బాగుండదు సార్. ఇప్పుడు చూడండి గిల్డ్ అనేది ఉంది, అంటే ఇలాంటి చిల్లర వాళ్ళు పనులు చేస్తున్నారని చెప్పని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఎవరైతే పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారో వాళ్ళందరూ పక్కకు పోయే ఓ సంస్థ వేరేది పెట్టుకున్నారు సార్. వాళ్ళ తరఫు నుంచే మీకు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి సినిమాలు, వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇదంతా చేంబర్కే రావాలి కదా సార్. ఓకే ఓకే చేంబర్ ఈజ్ అల్టిమేట్ సంస్థ సార్. ఓకే ఓకే ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో సుప్రీం బాడీ కాబట్టి దాని ఉనికిని కాపాడుకోవాలనేది మీ మెయిన్ ఎజెండా, అంతే కదా? తప్పనా సార్, తప్పనా. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరైన వాడు యూజ్. ఈవెన్ బసిరెడ్డి గారు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓకే, ఇప్పుడు ఒక